హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొంచెం డిమ్ముగా ఉందని చెప్పి ఏం స్కిప్ చేయకండి. ఇప్పుడు హారర్ మూవీ రివ్యూ అనేది పోతున్నానండి. అందుకనే దానికి తగ్గట్టు మనము బ్యాక్గ్రౌండ్ అనేది డిజైన్ చేసుకోవడం జరిగిందండి. నేను చెప్పినా మీకు రీసెంట్గానే నేను రింగ్ లైట్ అనేది కొన్నాను విత్ స్టాండ్. దానికి తగ్గట్టు మంచిగా క్రియేటివ్గా ఆలోచించిద్దామని ఈ ప్రయత్నం అండి. మీరు స్కిప్ చేయకండి. ఈ వీడియో మొత్తం ఇట్లాగా ఉంటుంది, ఎందుకంటే ఇది కొంచెం హారర్ మూవీ రివ్యూ కదండి. ఇప్పటి నుంచి మనం హారర్ మూవీ రివ్యూస్ ఇట్లాగే ఇస్తామండి. ఇక బేస్డ్ అపాన్ మూవీ బట్టి నేను వెనకాల డిజైనింగ్ అనేది డిజైన్ చేసుకుంటా అండి. ఇక ఈ ఇంటి నెంబర్ 13 అండి. ఇది మనకి అమెజాన్ ప్రైమ్లో 99 రూపీస్ రెంట్తో స్ట్రీమ్ అవుతుందండి మూవీ. ఇది వచ్చేసి ఓవరాల్ రన్ టైం 2 అవర్స్ అండి. ఇక ఇంటి నెంబర్ 13 మూవీ చూడగా నా చిక్కు దొబ్బిందండి. అంత ఏమంటారు, అన్ని మూవీస్తో మిక్సీ కొట్టినట్టు సీన్స్ అనేవి అనిపించిందండి. ఇక రెగ్యులర్గా మీకు తెలిసిందే హారర్ మూవీ ఎలా ఉంటుందో అంతే అనిపిస్తుంది. స్టార్టింగ్ అంటే ఒక ముస్తాయనం తీసుకురావడము, ఆయన ఒక స్టోరీ చెప్పడము, తర్వాత కనకెళ్ళబరిని ఒక పాత ఏమంటారు న్యూస్ ఛానల్ మన బుక్స్ అని రాస్తారు కదా, దానికి ఎడిటర్గా ఉండడము, ప్లస్ ఒక బుక్ అనేది 10 లక్షల కాపీలు సేల్ అవ్వడం వల్ల ఆయనకి అదే ఏదైతే బుక్ రాసిందో ఆయనకు ఒక విల్లా గిఫ్ట్ ఇవ్వడము, ఇక అక్కడ జరిగే హారర్ సీన్స్, ఇక కొంచెం ఇంత అంతంగా గీతా సింగ్ కామెడీ ఏదో ఒక 2% మూవీకి హైప్ ఇచ్చిందేమో, అంతేగాని అండి మిగతా అంతా మూవీ అయితే అస్సలు చిప్పు దొబ్బిందండి. చూస్తుంటే 2 అవర్స్ రన్ టైం ఎప్పుడు అయిపోతుందా అని చెప్పి కూర్చున్నా. దీనికి 99 రూపాయలు రెంట్ కట్టి బొక్క అనిపించింది ఈ మూవీ చూస్తుంటే. అంత వరస్ట్ అనిపించింది. ఇక అనుకోండి, ఇక చెప్పొద్దు కానీ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే అస్సలు బాగాలేండి. స్క్రీన్ ప్లే బాగాలేదు. అక్కర్లేని ఐటమ్ సాంగ్, అక్కర్లేని స్టోరీ, బొటనేలు ఇరపంగానే దెయ్యం వెళ్ళిపోవడము, మళ్ళీ ఇంకోటి ఏమొచ్చి పార్ట్ 2 అని చెప్పడము. ఎందుకో కొంచెం సినిమాటోగ్రఫీ అనేది కూడా చాలా డల్ అనిపించింది మూవీలో. సినిమాటోగ్రఫీ అయితే చాలా డల్ ఉందండి. ఇంకోటి స్క్రీన్ ప్లే అనేది కరెక్ట్గా రాసుకోలేదు. నరేషన్ కూడా అంతా ఏం అనిపిస్తలేదు. ఏంటంటే ఏదో దిద్దాం అనుకున్నారు, ఏదో వచ్చింది అవుట్పుట్ అన్నట్టు ఒకటి అనిపిస్తుంది. ఇంకోటి మధ్యలో పృథ్వీ, మన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ప్లస్ సుదర్శన్ వస్తారు. వాళ్ళ కామెడీ ఏదో అనుకున్నారు కానీ వాళ్ళ కామెడీ కూడా పేరలేదండి. ఏదో చేద్దాము ప్రయత్నిద్దాం అన్న సిచ్యువేషన్లో ఆయన వచ్చినట్టు అనిపించింది. అది కూడా ఇక చెల్లలేదు. ఇక అది కూడా కామెడీ అనేది రాలేదు. ఇక ప్లస్ పాజిటివ్ విషయానికి వస్తారా, స్టార్టింగ్ ఒక 10 మినిట్స్ బాగుందండి, మిగతా అంతా వరస్ట్ అనిపించింది. ఇక మా వరస్ట్ అని అనుకోండి, మీరు చూడండి మీకు ఎట్లా అనిపిస్తుందో. అన్ని సినిమాలు వచ్చేటట్టు దెయ్యం క్యారెక్టర్ ఇది కొంచెం కొత్తగా చేద్దాం అనుకున్నారు కానీ క్లిక్ అవ్వలేదండి. మంచి ఒక చిన్న కాన్సెప్ట్ అనేది ఉంటుంది, అది చాలా కొంచెం ఓకే అనిపిస్తుంది. అదే కాన్సెప్ట్ మీరు ఒకసారి చూసినా కమెంట్ చేయండి నాకు. ఇంకా నెగిటివ్ అంటారా, నరేషను ఏమంటారు ఏదైతే రాసిందో అది అవుట్పుట్ రాలేదు, డైరెక్షను లేదు, యాక్టింగ్ అనేది ఇంత అంతా గీతా సింగ్ది, ఆ కనకెళ్ళ బర్నీదే బాగుందండి యాక్టింగ్. ఇక హీరోయిన్స్ వాళ్ళు కొత్త క్యారెక్టర్ ఏమో అనిపిస్తుంది, వాళ్ళకి సెట్టే కానీ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇంకా అడల్ట్ కంటెంట్ అంటారా, అడల్ట్ కంటెంట్ ఉందండి. ఇక మిర్రర్ ముందు కూర్చోవడం, అక్కర్లేని ఎక్స్పోజింగ్ చూపించడం, ప్లస్ అక్కర్లేని ఐటమ్ సాంగ్, అదొక అడల్ట్ కంటెంట్ అండి. ఇక ఫ్యామిలీతో కొన్ని సీన్స్ చూడలేము. ఇక ఓవరాల్గా నేనైతే రేటింగ్ దీనికి 1.75 వరకు ఇవ్వగలుగుతా అండి. 5కి ఇంకా దానికి మించి అది ఇవ్వడానికి ఆలోచిస్తున్నాను నేను. 99 రూపీస్ పెట్టి మనం కొంటున్నామంటే రెంటల్గా ఆ మూవీ మీద ఎంత ఎక్స్పెక్టేషన్తో అమెజాన్ ప్రైమ్లో మనం తీసుకున్నామంటే ఆలోచించాలి. ఇక అమెజాన్ ప్రైమ్లో ఎట్లా ఈ మధ్య అమెజాన్ ప్రైమ్ ప్రతి ఒక్క మూవీ యాక్సెప్ట్ చేస్తుందండి, అది వేరే లెక్క. ఇది కూడా అట్లాగే యాక్సెప్ట్ చేసింది అనుకోవాలి. ఇక చూస్తానండి ఫర్దర్గా ఇంకా 2-3 హారర్ మూవీస్ ఉన్నాయి, అది కూడా చూస్తాను. ఇక ఈటీవీ విన్లో ఒక 2 మూవీస్ స్ట్రీమ్ అవుతుందండి, అది ఒకటి. ప్లస్ ఇంకా పెడ్డీ మూవీ మన ఫస్ట్ లుక్ రివ్యూ కూడా ఇవ్వలేదండి. ఇంకా నేను ఈవినింగ్ లోపల అంటే 2 o'clock లోపల ఆ మూవీ రివ్యూ అనేది కూడా ఇవ్వడం జరుగుతుందండి. అది కూడా చూసి ఎట్లా ఉందో కామెంట్ చేయండి. ఇక ఇలాంటి ప్రతి ఒక్క వీడియో మన ఛానల్ నుంచి మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇట్లా వీడియోస్ పెట్టగానే ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.